తెలియచేశారు. ఇది చాలా సంతోషం. తరువాత పెద్దలు బగళాముఖి శక్తిపీఠం వ్యవస్థాపకులు శ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శాస్త్రి గారు. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నిన్న దర్శనం వెంకన్న గారు ఫోన్ చేసి, అన్నయ్య రేపు మీరు సాయంత్రం 4 గంటలకు చాగరాయ గాన సభకు రావాలి అన్నారు. తప్పకుండా అని నేను అన్నాను. అంటే వెంటనే వారు ఏమన్నారంటే, అదేంటన్నయ్య మీరు ఎందుకు అని అడగకుండా తప్పకుండా అని అంటున్నారు అని అడిగారు వారు నన్ను. అసలు వెంకన్న గారు చేస్తున్నటువంటి ఏ పనైనా ఎందుకు అని ప్రశ్నించకుండానే వారు చేస్తారు. కాబట్టి ఎవరైనా సరే వారి కార్యక్రమానికి ఆ రకంగా రావడానికి సన్నద్ధులు అవుతారు. నేను అదే చెప్పా వారితో, వెంకన్న గారు రమ్మన్నారంటే ఎందుకు అని ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు. ఈరోజు కూడా మా పెద్దలు దూర్బల ప్రభాకర్ శర్మ గారు చెప్పినట్టుగా ఈ సమావేశం యొక్క ఉద్దేశ్యము అంత ప్రధానమైంది కాబట్టే మా దర్శనం వెంకన్న గారు దీన్ని తీసుకోవడం జరిగింది. వారు ఆహ్వానించారు, నేను వచ్చాను. అయితే చాలామందికి నేను ఇక్కడ పరిచయం తక్కువ. కారణం ఏంటంటే, నేను వాస్తవానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికన్నా కూడా బహుశా శృంగేరితో నాకు ఎక్కువ సంబంధం ఉంది. నేను వేదాధ్యయనం తర్వాత మా నాన్నగారు విశ్వనాథ శాస్త్రి గారు భారతీ తీర్థ మహాస్వామి వారి ఆదేశం ప్రకారం నన్ను శృంగేరి మఠంలో చేర్పించి అద్వైత వేదాంత శాస్త్రాన్ని అక్కడ అధ్యయనం చేయడం జరిగింది శృంగేరిలో. వారితో అత్యంత అనుబంధం ఉంది. కాకపోతే అదృష్టమో దురదృష్టమో తెలియదు, గురుగారి ఆజ్ఞ ప్రకారమే నేను అఫీషియల్గా ఈ వాస్తవానికి అది కూడా సంస్కృతం పోస్టే కానీ పోయింది. ఆ తర్వాత ఎటో వెళ్ళి 30 సంవత్సరాలు విద్యాశాఖలో పనిచేసి ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసినందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి నేను పరిచయం ప్రత్యేకంగా లేరు. అయితే మహాసన్నిధానం వారితో నాకు పరిచయమే కాదు, వారు శివంపేట గ్రామంలో 85లో 3 రోజులు మా పెంకుటి ఇంట్లో మాతో పాటు ఉండి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిన వ్యక్తి. నా అధ్యయనం తర్వాత నేను ఇక్కడ శంకరమఠంలో ఆనందమయాధికరణం మీద నేను వాక్యార్థం చేస్తే ఏం కావాలని కోరిక అడిగి ఆ కోరిక అనుకూలంగా వారు వచ్చి శివంపేటలో ఉండి వెళ్ళారు. ఇది నాకు మఠానికి ఉన్న సంబంధం. ఇక మఠం గౌరవం విషయంలో సంతోష్ కుమార్ గారు శాస్త్రి గారు చెప్పినట్టుగా నిజంగా ఫలానాది గొప్ప అని చెప్పాలి అంటే అది గొప్ప కాకుండా ఉంటే చెప్పాలి తప్ప, గొప్పదైన దాని గురించి ఇది గొప్ప అని చెప్పడం అంటే ఊరికే ప్రతిపాదన అవుతుంది తప్ప అది వాస్తవం కాదు. ఇక మాటలు మాట్లాడడం అంటారా, మాటలకు హద్దు లేవు. ఎవరైనా కానివ్వండి, శృంగేరి మఠం గురించి మాట్లాడాలి అంటే మాత్రం ముందు శాస్త్ర పరిచయమే ఉండాలి. శృంగేరి అంటే ఏమిటో తెలిసిన వాళ్ళై ఉండాలి. శృంగేరి గురించి తెలియకుండా ఇవాళ కనపడుతున్న 100 మంది సన్యాసుల్లో వారొకరు అని కనుక అనుకుంటే అంతకన్నా ప్రమాదం మరొకటి లేదు. ఎందుకంటే శృంగేరి గురించి ఒక ప్రాచీన శ్లోకం ఒకటి ఉంది. అది తెలుసుకుంటే చాలు శృంగేరి గురించి ప్రశ్నించాలా వద్దా అనేది మనం ఆలోచిస్తాం. అదొక్కటి చెప్పి నేను ముగిస్తాను. యత్ స్థానం పరమం మనోహరమద అతః దేవై అభిప్రార్థితం. దేవతలంతా కూడా శృంగేరిలో ఉండాలనుకున్నారట. మాకేం అక్కర్లేదు, ఈ దేవలోకము స్వర్గం ఏమీ అక్కర్లేదు. యత్ స్థానం, ఇది ప్రాచీన శ్లోకం అండి. యత్ స్థానం పరమం మనోహరమతః దేవైరపి ప్రార్థితం. ఎందుకయ్యా అంత గొప్పదనం ఉందా? ఎందుకు చెప్తున్నా అంటే విషయ ప్రస్తావన లేకుండా విషయం తెలియాలి కాబట్టే చెప్తున్నాను. ఎందుకంటే దేవతలు అన్నారట, నాయన ఈ స్వర్గలోకంలో ఏముంది, ఏమీ లేదు, సుఖాలు తప్ప. ఇవి కాదు మాకు కావాల్సింది. శ్రీమత్ శంకర పాదపద్మ రజస నిత్యం పవిత్రీకృతం. శంకర భగవత్పాదుల యొక్క పాదపద్మముల రజస్సు నిత్యము ఎక్కడ పడుతుందో అది మాకు స్వర్గం కన్నా ఎక్కువ పొమ్మని చెప్పారట వాళ్ళు. ఎందుకంటే ఆ శృంగేరితో అనుబంధము 6 సంవత్సరాలు అక్కడ శాస్త్రాధ్యయనం చేశాను. కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి
మరి వచ్చినందువల్ల 2 పడవల మీద ప్రయాణం సరికాదు కాబట్టి నేను కొంచెం దూరంగా ఉంటూ ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ మా దర్శనం వెంకన్న గారే నేను పదవి విరమణ చేసిన తర్వాత అన్నయ్య మీరుండాలి, మీరు ముందుంటే మేము ఉంటామని చెప్పినందువల్ల మళ్ళీ సమావేశాలకు రావడం జరుగుతుంది. ఏం చెప్పారంటే యస్థానం పరమం మనోహరమత దేవైరపి ప్రార్థితం. ఎందుకయ్యా అంటే శ్రీమత్ శంకర పాద పద్మ రజస నిత్యం పవిత్రీకృతం. ఇది ప్రమాణానికి సంబంధించి ఈ వాక్యం చెప్తున్నాను. ప్రమాణానికి సంబంధించి వేదములు అనేక విషయాల్ని చెప్పాయి. వేదముల్లో లేని విషయాల్ని స్మృతుల్లో నుంచి తీసుకోమని చెప్పి మనకు ఆజ్ఞ ఉంది. మరి వేదాల్లో స్మృతుల్లో లేని వాక్యాలు ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే మహర్షులు మహానుభావుల యొక్క వాక్యములే ప్రమాణములు. కాగితాలు పట్టుకొని పేపర్లు తిప్పుకుంటే 100 పేజీల పుస్తకం చదివాము మేము, లేదా 1000 పేజీల పుస్తకం ఎవరికి కావాలి? శబ్ద ప్రమాణమే అత్యంత ప్రధానమైన ప్రమాణం 4 ప్రమాణాల్లో. ఆ శబ్ద ప్రమాణం ఏంది అంటే వేదముల్లో లేని దాన్ని స్మృతుల్లో నుంచి స్వీకరించండి, స్మృతుల్లో లేకపోతే మహర్షులు చెప్పినటువంటి వాక్యాల్ని స్వీకరించమని మనకు తైత్రీయోపనిషత్తులో మనకు చెప్పబడింది. అథ ఆచారాధ్యాన్ని గృహ్యంతే అని చెప్పుకొస్తారు వరుసక్రమంలో. అయితే మరి ఇక్కడ ఏమిటి? శ్రీమత్ శంకరపాద పద్మరజస నిత్యం పవిత్రీకృతం. నిత్యం ఎట్లా అయిందయ్యా? అప్పుడెప్పుడో 8వ శతాబ్దంలో మా శాస్త్రి గారు ఇప్పుడు చెప్పినట్టుగా 8వ శతాబ్దంలో భగవత్పాదులు ఇప్పుడెక్కడ ఉన్నారంటే కాదు. మిగతా 3 పీఠముల విషయం పక్కన పెట్టింది. ఎందుకు ఇది సామ్రాజ్య పీఠం అయింది అంటే ఆయన కోరిక మన్నించి శారదాదేవి అక్కడ ఉంది కాబట్టి ఆమెతో పాటే ఉండడానికి భగవత్పాద శంకరులు అక్కడే ఉన్నారట. ఎక్కడున్నారు అంటే ఎక్కడో లేరు, పరంపరగా వస్తూ ఉన్నారు. భగవత్పాదులు సురేశ్వరునిలో, ఆ తర్వాత వరుస క్రమంలో వస్తూ వస్తూ అభినవ విద్యాతీర్థులు, భారతీ తీర్థులు, విద్యశేఖర భారతి స్వామివారి వరకు ప్రతి స్వామిలో కూడా భగవత్పాద శంకరులే ఉన్నారు. మరి భగవత్పాద శంకరులే అభినవ విద్యాతీర్థుల్లో, తర్వాత భారతీ తీర్థుల్లో, విద్యశేఖర భారతీ స్వామిలో ఉన్నప్పుడు ప్రశ్న ఎక్కడిది? ప్రమాణం ఎక్కడిది? మీకు ఎన్ని పేజీల గ్రంథాలు కావాలి? ఎందుకు కావాలి? కాబట్టి అవసరం లేదు. భగవత్పాద శంకరులు చెప్తే ఎంత ప్రమాణమో. మీరు అందరూ సన్యాసులు భగవత్పాద శంకరు గురించే మాట్లాడతారు ప్రతి వాళ్ళు. మళ్ళీ ఇవాళ దండం పట్టుకున్న ప్రతి స్వామి వారి గురించే మాట్లాడతారు. కానీ మరి భగవత్పాద శంకరులు ఎవరు అని నిర్ణయించే అధికారం ఈ ప్రాచీన వాక్యానికి ఉంది. శ్రీమత్ శంకర పాద పద్మరజస నిత్యం పవిత్రీకృతం. అక్కడితో ఆపలేదు. దేవతలు కోరుతున్నాడు, అక్కడ భగవత్పాద శంకరున్నారు కాబట్టి వారి వాక్యం ప్రమాణం. ఇంకా ఏం చెప్పారు? కాశీ మరణాన్ ముక్తి అని అంటున్నాం. మనం కాశీకి వెళ్ళి పాపం రూములు కిరాయి తీసుకొని మనం ఎప్పుడు వస్తుందా చూసి చూసి కర్మగాలితే మళ్ళీ ఇటు వచ్చాక మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కాశీ మరణాన్ముక్తి ఉండొచ్చు, కానీ శృంగేరి గమనాన్ముక్తి అని ఈ శ్లోకంలో చెప్పబడ్డు. బీజం ముక్తితరోహో అని చెప్తాడు 3వ పాదంలో. ఆ శృంగేరి ముక్తి తరువుకు బీజమట. బీజం ముక్తితరో. అయ్యా మోక్షం అందరికి కావాలా? అందరికి మోక్షం అక్కర్లేదు కదా. నిజమే కావచ్చు, కాశీ మరణాన్ముక్తి, ఇక్కడ మరణమే అక్కర్లేదు, ఓసారి పోతే చాలట. అందుకే సంతోష్ కుమార్ శాస్త్రి ఒక మాట ఏమన్నా అంటే, మీకు వారే కాదు వారు కూడా చెప్పారు, ఏమైనా ఉంటే ముందు పోయి భారతీయ తీర్థ మహాస్వామి ముందు నిలబడే దండం పెట్టి అడగండి అయ్యా అన్నీ పోతాయి అని చెప్పారు. అందుకని ఏమున్నా సరే భోగమోక్షకరీత్వం శృంగేరి పీఠానికి కూడా ఉంది. అందుకే బీజం ముక్తితరో శృంగేరి గమనాన్ముక్తి అనే అందరూ గమనించాలి. పోనీ అంతేకాదు, అనర్థపటలి నిస్తారకం తారకం అంటాడు. అనర్థపటలి నిస్తారకం తారకం. మనుషులకే అనర్థాలు, పశుపక్షాలలో లేవు. సురేశ్వరాచార్య వారు ఎప్పుడో చెప్పాడు, పాపజన్మ పశుపక్షాదులు, పుణ్యజన్మ దేవతామూర్తులు, ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం మానుష్యం లభతే. కాబట్టి అనర్థములు వీడికే, పూర్వజన్మ పాప ఫలితాలే అనర్థాలు. కాబట్టి ఏం చెప్పాడు? అనర్థపటలి నిస్తారకం. ఏవైతే ఆపదలు కష్టాలు ఏడుస్తున్నామో ఆ సమూహాన్నంతా కూడా ఒక్క దెబ్బతో కొట్టేటువంటి తారక మంత్రమే శృంగేరి క్షేత్రం రా బాబు. బీజం ముక్తితరో అనర్థపటలి నిస్తారకం తారకం సోయం శృంగగిరి. చెప్పుకొచ్చారు దేవతలు. భగవత్పాద శంకరులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు అక్కడ. ఇంకా
రోజు నృసింహవనం నుంచి దేవస్థానానికి అక్కడికి నడుస్తూ ఉన్నారు, వారి పాదధూళి పడుతుంది అక్కడ, అది ఉంది కాబట్టి మాకు ఈ స్వర్గం వద్దు పొమ్మని అందరూ వేడుకున్నారు. చివరికి ఏం చెప్పారు? సోయం శృంగగిరి వరేణ్య మహిమ, పుంలిక శబ్దం, వరేణ్య మహిమ శృంగగిరి. అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రమే యస్థానం పరమం మనోహరం సోయం శృంగగిరి వరేణ్య మహిమ స్వర్గాయతే భూతలే. ఈ స్వర్గాయతే భూతలే పక్కన పెట్టండి. నా ఉద్దేశం ఒక్కటే, శ్రీమత్ శంకరపాద పద్మరజస నిత్యం పవిత్రీకృతం కాబట్టి ఈనాడున్నటువంటి భారతీతీర్థ మహాస్వామి వారు మరియు బుద్ధిశేఖర భారతీ స్వామి వారు ఎవరో కాదు, సాక్షాత్ శంకర భగవత్పాదులే. కాబట్టి వారు తీసుకున్న నిర్ణయాలే. ఆయన ఎవరైనా కానివ్వండి, ఎంత గొప్పవాడినా కానివ్వండి, ప్రమాణం స్పష్టంగా ఉంది. వేదము కాకుంటే స్మృతి, లేకుంటే మహాపురుషుల వాక్యం. మరి మహాపురుషులైనటువంటి భగవత్పాద శంకరులే భారతీ తీర్థ రూపంలో ఈ చేస్తూ ఉంటే ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు, మనకుంది. ఏముంది? ఆయన గురించి మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని ప్రశ్నించే హక్కు మనకుంది. కాబట్టి దర్శనం వెంకన్న ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ శృంగేరి బంధం అటువంటిది. గురుగారు తీర్థం ఇలా పట్టుకొని మేము అధ్యయనం చేస్తున్నప్పుడు, అరే నిన్న సాయంత్రం మనం పాఠం చదివామని చెప్పరా అంటే, ఆ పాఠం మొత్తం చెప్పేవారుగా ఆ ఉద్ధరణి అలాగే ఉండేది, వెనుక క్యూ అలాగే ఉండేది. మేము చెప్పాలి, తీర్థం మాకు పెట్టాలి. అది జగద్గురువు యొక్క తప్ప ఏదో మనుషుల నుంచి అనుకుంటారు అందరూ. మేము పోయి వారి దగ్గర 4 మాటలు మాట్లాడితే వచ్చి ఇక్కడ 10 మాటలు చెప్పి బతుకొచ్చు అని కాదు. వారు 4 మాటలు మాట్లాడినా, ఏ మాట మాట్లాడుకున్నా క్యూలో వెళ్తున్నప్పుడు దయచేసి మీరు గమనించండి, ప్రతి వాళ్ళ ఎందు వారి దృష్టి, వారి యొక్క మనస్సు ఏకరూపంలో ఉంటుంది. కారణం ఆ శంకర భగవత్పాదులే, ఈ శంకర భగవత్పాదులు కాబట్టి అక్కడ భేదములు ఉండదు. ఎందుకంటే నమే ద్వేషోస్తి న ప్రియ భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఆయనకు మీరు 4 మాటలు ఎక్కువ మాట్లాడి ఇక్కడ వచ్చి మళ్ళీ మాట్లాడితే మీరేం గొప్ప కాదు, నాబోటి వాడు కాస్త దూరంగా ఉండి, అది చెప్పా, అది కర్మనో అదృష్టమో వచ్చినందువల్ల మరి దూరంగా ఉన్నందువల్ల వారికి అనురాగం లేదని కాదు. ఒకసారి ఎప్పుడు అడిగితే, గురుగారు మీకు ఆగ్రహమా? ఎవరికో పక్కన పిల్లవాళ్ళు చెప్పారు, అదే వీడు అధికారి అయ్యారా ఇలా అంటే, గురుగారు నేను అధికారంలో ఉన్న దగ్గరే నేను శృంగేరి శిష్యుడని గర్వంగా చెప్పుకుంటాను. నేను విద్యాధికారి ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు కూడా, అప్పుడు వాళ్ళు కూడా నాగపల్లి శాస్త్రి గారు అందరూ అంటే నేను గుర్తులేని వాస్తవానికి. కాబట్టి అప్పుడు కూడా అదే చెప్పా, అక్కడ కూడా నేను శృంగేరి శిష్యుడినే, నేను ఫలానా డిఓనో ఆర్జన్ చెప్పుకోలేదు. ఏనా అంటే వారు ఏమన్నాడు, అరే ఆగ్రహం కాదురా అనుగ్రహమే అని ఆ హాలంత ప్రతి నవ్వారు. కారణం ఏంటంటే వారిని గురించి మనం ఏదో అనుకోవద్దండి. సాక్షాత్ పరమేశ్వర స్వరూపమైనటువంటి స్వరూపమే భగవత్పాద శంకరులే భారతీ తీర్థులు బుద్ధిశేఖర భారతీ స్వామివారు. కాబట్టి వారి విషయంలో దయచేసి ప్రశ్నించకండి. ఇక మాధ్యమాలు అంటారా, మాధ్యమాలు సనాతన ధర్మానికే వికృతార్థాన్ని చెప్పాయి. కాబట్టి వాటి గురించి మాట్లాడడం కన్నా మాట్లాడకుండా ఉండడమే చాలా మంచిదని చెప్పి